వెల్కమ్ టు మెగా9 టీవీ. ఒకప్పుడు ఇతర దేశాలకు మనం వస్తువులు ఎగుమతి చేయాలంటే ఎన్నో కఠినమైన నిబంధనలు, భారీగా కస్టమ్స్ డ్యూటీలు, పన్నులు ఉండేవి. కానీ ఇప్పుడు మన భారతదేశం ప్రపంచ వాణిజ్య పటంలో తనదైన బ్రాండ్ను క్రియేట్ చేసుకుంటోంది. గల్ఫ్ దేశాల్లో ఒకటైన భారతదేశానికి అత్యంత నమ్మకమైన వ్యూహాత్మక మిత్రదేశం ఒమాన్తో మన దేశం ఇప్పుడు ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని అధికారికంగా అమలులోకి తెచ్చింది. తాజాగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఈ ఒప్పందం ప్రాక్టికల్ గా అమల్లోకి వచ్చింది. ఈ డీల్ ను సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం లేదా సింపుల్ గా సేపా అని పిలుస్తారు. ఈ ఒప్పందాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ముంబై, చెన్నై, కోల్కతా పోర్ట్ల నుండి ఇప్పటికే తొలి విడత కంటైనర్లు ఒమాన్ కు బయలుదేరాయని సమాచారం. గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం అమలు చేసిన 5వ అతిపెద్ద డీల్ అయిన ఈ సేపా వల్ల భారత్ కు కలిగే ప్రయోజనాలేంటి? ఈ ఒప్పందంతో హర్ముజ్ కు ప్రత్యామ్నాయం దొరికినట్లేనా? గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భారతీయ వ్యాపారుల ఆధిపత్యం ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల్లో చిక్కుకోవడం భారత్ కు ఇబ్బందికరంగా మారింది. ఈ పరిణామాల వేళ భారత్, ఒమాన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ట్రేడ్ డీల్ తో హర్ముజ్ మీద ఆధారపడకుండా చమురు దిగుమతుల కోసం భారత్ కు ప్రత్యామ్నాయ మార్గం దొరికినట్టేనని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్, ఒమాన్ మధ్య ఈ చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. గత ఏడాది డిసెంబర్లో ప్రధాని మోదీ మస్కట్ పర్యటనకు వెళ్లినప్పుడు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చినట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దీని కింద ఇరు దేశాలు పలు రకాల దిగుమతులకు సుంకాలను మినహాయించాయి. సాధారణంగా రెండు దేశాల మధ్య వాణిజ్యం జరిగేటప్పుడు ఒక దేశం వస్తువులు మరో దేశంలోకి ప్రవేశిస్తే వారి స్థానిక పరిశ్రమలను కాపాడుకోవడానికి దిగుమతి సుంకాలు వేస్తారు. ఈ కస్టమ్స్ డ్యూటీ వల్ల మన వస్తువుల ధర అక్కడ పెరిగిపోయాయి, పోటీల్లో వెనకబడిపోయాయి. గతంలో ఒమాన్ కు వెళ్లే మన వస్తువుల్లో కేవలం 15% వస్తువులకు మాత్రమే పన్ను మినహాయింపు ఉండేది. మిగతా వాటిపై కనీసం 5% వరకు కస్టమ్ డ్యూటీలు పడేవి. కానీ ఈ కొత్త సిఈపిఏ ఒప్పందంతో మ్యాజిక్ జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఇవాల్టి నుంచి ఒమాన్ కు ఎగుమతి అయ్యే దాదాపు 99.38% భారతీయ వస్తువులకు డ్యూటీ ఫ్రీ, అంటే ఎలాంటి పన్నులు ఉండవు. మన ఎగుమతిదారులకు ఇది ఒక అతిపెద్ద వరం. $28 బిలియన్ పైగా దిగుమతులు చేసుకునే ఒమాన్ మార్కెట్లో ఇప్పుడు మన ఇండియన్ ప్రొడక్ట్స్ చాలా తక్కువ ధరకు, ఎక్కువ క్వాలిటీతో అందుబాటులో ఉంటాయి. అంటే మన వాళ్లకు ఇక లాభాల పండగే అన్నమాట. అలాగే ఒమాన్ నుండి మనకు వచ్చే 94% పైగా వస్తువులపై కూడా ఇండియా పన్నులు తగ్గించింది. కాకపోతే మన స్థానిక పరిశ్రమలకు నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. మన దేశం నుండి ఒమాన్ కు ఏటా వేల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, వజ్రాలు ఎగుమతి అవుతాయి. గతంలో దీనిపై 5% సుంకం ఉండేది. ఇప్పుడు ఇది 0. దీనివల్ల సూరత్, ముంబై వ్యాపారులకు భారీ డిమాండ్ పెరగనుంది. బాస్మతి బియ్యం, జీడిపప్పు, మామిడికాయలు, తేనె, మాంసం ఉత్పత్తులకు ఒమాన్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఉదాహరణకు ఒమాన్ దిగుమతి చేసుకునే గుడ్లలో 98% ఇండియా నుండే వెళ్తాయి. ఇప్పుడు పన్నులు లేకపోవడం వల్ల మన రైతులు నేరుగా లాభపడతారు. భారతీయ మెడిసిన్ కు ఒమాన్ లో ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్ లభిస్తాయి. కేవలం 90 రోజుల్లోనే మన మందులకు అక్కడ పర్మిషన్ వచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఉక్కు ఉత్పత్తులు, దుస్తులు, పాదరక్షలు, తోలు వస్తువులు తయారు చేసే చిన్న తరహా పరిశ్రమలు ఎలాంటి అడ్డంకులు లేకుండా భారీ ఎత్తున ఎగుమతులు చేయవచ్చు. వస్తువులే కాదు, ఐటీ, టెలికాం, ఇంజనీరింగ్, ఆరోగ్య రంగానికి చెందిన 127 సర్వీస్ సెక్టార్లకు కూడా ఒమాన్ తన మార్కెట్ గేట్లు బార్లా తెరిచింది. ఐటీ నిపుణుల వీసా కోటను కూడా పెంచింది. చూడటానికి ఇదొక సాధారణ వ్యాపార బృందంలా అనిపించినా భౌగోళిక రాజకీయాల్లో ఇండియా వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ ఇది. 2014 నుండి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుదుర్చుకున్న 5వ అతిపెద్ద స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇది. ఒమాన్ తోనే. ఎందుకు అంటే ఒమాన్ అనేది గల్ఫ్ దేశాలకు, మిడిల్ ఈస్ట్, తూర్పు ఆఫ్రికా మార్కెట్లకు ఒక లాజిస్టిక్ గేట్ వే లాంటిది. ఒమాన్ లోని అత్యాధునిక పోర్ట్ల ద్వారా మన వస్తువులు ఆఫ్రికా, గల్ఫ్ దేశాలకు చాలా సులువుగా చేరుకుంటాయి.
2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఇండియా ఒమాన్ మధ్య వాణిజ్యం సుమారు $11.18 బిలియన్ చేరు. ఈ ఒప్పందంతో రాబోయే 3 ఏళ్లలో అది రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అలాగే భారతదేశ ఇంధన భద్రతకు కూడా ఒమాన్ ఒక ముఖ్యమైన భాగస్వామి. మరోవైపు ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవాలంటే గల్ఫ్ దేశాలతో ఇలాంటి స్ట్రాంగ్ ఎకనామిక్ బంధాలు ఇండియాకు ఎంతో అవసరం. ఒకప్పుడు గల్ఫ్ మార్కెట్లు చైనా వస్తువులతో నిండిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ కు గ్లోబల్ మార్కెట్ లో వస్తున్న ఈ డిమాండ్ మన దేశ తయారీ రంగానికి, నిరుద్యోగ నిర్మూలనకు గొప్ప ఊతమివ్వనుంది. వ్యాపార సంబంధాలు దేశాల మధ్య శాంతికి కూడా దారితీస్తాయని ఈ ఒప్పందం నిరూపిస్తోంది.